ఆంధ్రాలో నిర్మిస్తున్న అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే. అదేనండి విజయవాడ బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌వే స్టేటస్ ఇప్పుడు చూద్దాము. 343 కిలోమీటర్ల పొడవుండే ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా రాయలసీమలోని పులివెందుల సమీపంలో జరుగుతున్న పనులను చూద్దాము. 2023 నవంబర్లో మొదలైన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ స్టేటస్‌తో పాటు ఎక్స్‌ప్రెస్‌వే ఎప్పుడు పూర్తవుతుంది, ఎక్కడ దీంట్లో ఎంట్రీ పాయింట్స్, టోల్ ప్లాజాస్ ఉంటాయని చూద్దాము. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హే బ్రో ఛానల్. విజయవాడ బెంగుళూరు ఎకనామిక్ కారిడార్ పులివెందుల సమీపంలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ మీదుగా వెళ్తుంది. అదే మీరు చూస్తున్న నామాలగుండు ఏరియా. ఇది దోరిగల్లు రిజర్వ్ ఫారెస్ట్ కిందకి వస్తుంది. ఇక్కడ 2.4 కిలోమీటర్స్ భారీ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. దీన్నే వయాడక్ట్ లేదా ఎలివేటెడ్ కారిడార్ అంటారు. ఈ వర్క్స్ ప్యాకేజ్ 4లో భాగము. ఈ ప్యాకేజ్ 4 శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓడెలపల్లి నుండి వైఎస్ఆర్ కడప జిల్లాలోని నల్లచెరువుపల్లి వరకు 24.3 కిలోమీటర్లు ఉంటుంది. ప్యాకేజ్ 4ని దిలీప్ బిల్డ్కాన్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు. విజయవాడ బెంగుళూరు ఎకనామిక్ కారిడార్లో భాగంగా ముప్పవరం నుండి కోడూరు వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తున్నారు. NH 544G అని పరిగణించి ఎక్స్‌ప్రెస్‌వే ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా వెళ్తూ 6 వరుసలతో 343 కిలోమీటర్లు ఉంటుంది. 14 ప్యాకేజెస్గా డివైడ్ చేసి 20,000 కోట్లతో ఈ ఎక్స్‌ప్రెస్‌వేని నిర్మిస్తున్నారు. దీనివల్ల విజయవాడ బెంగుళూరు మధ్య 80 కిలోమీటర్ల దూరం తగ్గి 8 గంటల్లోనే వెళ్ళిపోవచ్చు. అలానే ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో సర్వీస్ రోడ్స్ ఏమీ ఉండవు. మరియు బైక్స్ని, ఆటోస్ని ఎక్స్‌ప్రెస్‌వేలోకి అనుమతించరు. దూరంగా చూస్తున్న సైడు హిందూపూర్ సైడు. అటువైపు 75 కిలోమీటర్లు వెళ్తే ఎక్స్‌ప్రెస్‌వే స్టార్టింగ్ పాయింట్ అయిన కోడూరు వస్తుంది. కొండ అవతల శ్రీ సత్యసాయి జిల్లా, కింద నామాలగుండు టెంపుల్ దగ్గర నుండి వైఎస్ఆర్ కడప జిల్లా స్టార్ట్ అవుతుంది. సో ఎక్స్‌ప్రెస్‌వే ఇలా కొండల్ని దాటుకుంటూ వచ్చి రైట్ సైడ్కి వెళ్తూ పులివెందులకి తూర్పు వైపుగా వెళ్తుంది. దూరంగా బిల్డింగ్స్ ఉన్నదే పులివెందుల టౌను. ఇదే ఎలివేటెడ్ కారిడారు స్టార్టింగ్ పాయింట్. లెఫ్ట్ సైడ్ 3 వరుసలు, రైట్ సైడ్ 3 వరుసలతో 2 బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. ఈ ఏరియా రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా 2.4 కిలోమీటర్ భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నారు. సో దట్ పైనుండి వాహనాలు, కింద నుండి వన్యప్రాణులు వెళ్తాయి. రైట్ సైడ్ హైవే హిందూపూర్ ముద్దనూరు NH 716G హైవే. ఆ ప్రాజెక్ట్లో భాగంగా ప్రజెంట్ ఉన్న బ్రిడ్జ్ పక్కన ఇంకో కొత్త బ్రిడ్జ్ నిర్మిస్తారు. సో ఈ నామాలగుండు టెంపుల్ ఏరియాలో లెఫ్ట్ సైడ్ కొండపై నుండి 6 లేన్ ఎక్స్‌ప్రెస్‌వే, కింద రైట్ సైడ్ 4 లేన్ హైవే వెళ్తూ సూపర్ ఉంటుంది ఫ్యూచర్లో చూడటానికి. కింద చూడండి, వర్షాకాలం పూర్తయి చాలా నెలలు అయినప్పటికీ వాగులో ఇంకా నీరు ప్రవహిస్తుంది. వర్షాకాలంలో ఊహించుకోండి ఇంకా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఈ లొకేషను. ఇక్కడతో ఫారెస్ట్ ఏరియా ఎండ్ అవుతుంది. ఈ కొండ దాటాక ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నది. కింద ఉన్న రోడ్డు ద్వారా లెఫ్ట్కి 8 కిలోమీటర్లు వెళ్తే పులివెందుల టౌన్లోకి వెళ్తాము. రైట్ సైడ్ కాంట్రాక్టర్ క్యాంప్ ఆఫీస్ చూడొచ్చు. నామాలగుండు టెంపుల్ ముందు స్టార్ట్ అయిన ఎలివేటెడ్ కారిడార్ ఇక్కడితో పూర్తవుతుంది. దూరంగా చూడండి, కొండల్ని, గుట్టల్ని దాటుకుంటూ ఎలా వెళ్తుందో ఎక్స్‌ప్రెస్‌వే. ఎక్స్‌ప్రెస్‌వే ఇలా స్ట్రైట్గా వెళ్ళి వేంపల్లి, ఎర్రగుంట్ల రోడ్స్ని క్రాస్ చేస్తుంది. అది నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ రీసెంట్గా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రావడంతో ఫారెస్ట్ ఏరియాలో నామాలగుండు కొండని తవ్వే పనులు జరుగుతున్నాయి. ఈ కొండని తవ్వాక నెక్స్ట్ వయాడక్ట్ నిర్మిస్తారు. క్లియరెన్స్ లేట్ అవడం వల్ల ఇక్కడ వర్క్స్ లేట్గా స్టార్ట్ అయ్యాయి. రిమైనింగ్ ప్లేసెస్లో అయితే చాలా వర్క్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. చూడండి, ఆ కొండ ముందు ఆ జేసీబీ ఎంత చిన్నగా కనిపిస్తుందో. ఇది దిలీప్ బిల్డ్కాన్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళ క్యాంప్ ఆఫీసు కన్నంపల్లి విలేజ్లో ఉంటుంది. ఈ కంపెనీ వాళ్ళు విజయవాడ బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌వేలో ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 4, ప్యాకేజ్ 7లను నిర్మిస్తున్నారు. అన్ని ప్యాకేజెస్లో చాలా ఫాస్ట్గా అయితే వర్క్స్ చేస్తున్నారు.
ఫ్రెండ్స్, ఈ ఎక్స్‌ప్రెస్ వే వెళ్ళే ప్రాంతాల నుండి ఎవరైనా ఉంటే మీ ఊరి పేరుని కామెంట్‌లో తెలియచేయండి. చూద్దాం ఏ ఊరు నుండి ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఇప్పుడు మనం ప్యాకేజ్ 4 స్టార్టింగ్ పాయింట్ అయిన ఓడెలపల్లె గ్రామం దగ్గరలో ఉన్నాము. ఇక్కడే దోరిగల్లు రిజర్వ్ ఫారెస్ట్‌లోకి ఎక్స్‌ప్రెస్ వే ఎంటర్ అయ్యి 3.6 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇక్కడ స్టేటస్ చూడొచ్చు. ఎక్స్‌కవేషన్ మరియు సాయిల్ ఫిల్లింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో లొకేషను. వర్షాకాలంలో ఈ ఎక్స్‌ప్రెస్ వేలో ట్రావెల్ చేస్తే సూపర్ ఉంటుంది. ప్రాజెక్టు ప్రజెంట్ స్టేటస్ చూసుకుంటే ఫిబ్రవరి 2026 నాటికి ఈ ప్యాకేజ్ 4 67% కంప్లీట్ అయింది. ఓవరాల్ ఎక్స్‌ప్రెస్ వే 50% కంప్లీట్ అయింది. పులివెందుల సైడ్ నుండి బెంగళూరు సైడ్కి డిసెంబర్ 2026 నాటికి పూర్తవచ్చు. అదే పులివెందుల సైడ్ నుండి విజయవాడ సైడ్ అయితే 2027 సెకండ్ హాఫ్కి పూర్తవచ్చు. ఓవరాల్ ఎక్స్‌ప్రెస్ వే డిసెంబర్ 2027కి నాటికి కంప్లీట్ అవ్వచ్చు. దూరంగా చూడొచ్చు ఇందాక మనం చూసిన నామాలగుండ ఏరియా. ఇది ప్యాకేజ్ 3 సైడు విజువల్స్. ఇలా మనకి 70 కిలోమీటర్లు వెళ్తే స్టార్టింగ్ పాయింట్ అయిన కోడూరు వస్తుంది. ఇప్పుడు మనం పులివెందుల వేంపల్లి హైవే క్రాస్ అయ్యే లొకేషన్లో ఉన్నాము. ఇది వేలుపుల అనే గ్రామం సమీపంలో ఉంటుంది. రైట్ సైడ్ వెళ్తే వేంపల్లి, లెఫ్ట్ సైడ్ 6 కిలోమీటర్లు వెళ్తే పులివెందుల. ఈ రోడ్డు దగ్గర ఎక్స్‌ప్రెస్ వే ఎక్కి దిగడానికి వీలుంటుంది. దీన్నే ఇంటర్చేంజ్ లేదా ఎగ్జిట్ పాయింట్ అంటారు. ఇది ఎగ్జిట్ 5. ఇలా ఎక్స్‌ప్రెస్ వేలో 14 చోట్ల మాత్రమే ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి. పులివెందుల పరిధిలో 2 ఎగ్జిట్ పాయింట్స్ ఇచ్చారు. ఈ ఎగ్జిట్ పాయింట్లో డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మిస్తారు. ఇది పూర్తయితే ఇలా ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ ల్యాండ్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఇంటర్చేంజ్ వర్క్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దూరంగా ఎక్స్‌ప్రెస్ వే వెళ్ళి 13 కిలోమీటర్ల తర్వాత ఎర్రగుంట్ల రోడ్ని క్రాస్ చేస్తుంది. అది నెక్స్ట్ చూద్దాము. నామాలగుండు నుండి ఎక్స్‌ప్రెస్ వే ఇలా వస్తూ కింద వేంపల్లి రోడ్ని క్రాస్ చేసి రైట్కి వెళ్తుంది. దూరంగా బిల్డింగ్స్ ఉన్నదే పులివెందుల టౌను. ఎక్స్‌ప్రెస్ వే పులివెందులకి తూర్పు వైపుగా వెళ్తుంది. టోల్ ప్లాజాస్ గురించి చూసుకుంటే ఈ ఎక్స్‌ప్రెస్ వేలో ఎక్కడైతే ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయో అక్కడే టోల్ ప్లాజాస్ ఉంటాయి. ఎక్స్‌ప్రెస్ వేలోకి ఎంటర్ అయినప్పుడు టోల్ ప్లాజాలో రీడింగ్ నోట్ చేసి తర్వాత మనం దిగే చోట టోల్ ప్లాజాలో ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ని బట్టి టోల్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇది యాక్సెస్ కంట్రోల్ హైవే కాబట్టి ఎక్స్‌ప్రెస్ వే మీద ప్రయాణించే వాళ్ళ కోసం వే సైడ్ ఎమ్యూనిటీస్ అనే లొకేషన్ ఉంటుంది. దీన్నే రెస్ట్ ఏరియా అని కూడా అంటారు. మీరు బాక్స్ షేప్లో చూస్తున్నారు కదా, అదే. ఇక్కడ పెట్రోల్ బంక్స్, ఈవీ ఛార్జింగ్, హోటల్స్, మినీ హాస్పిటల్, టాయిలెట్స్, మెకానిక్ షాప్, హెలీప్యాడ్ ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో దట్ ట్రావెల్ చేసే వాళ్ళు హైవే దిగాల్సిన పని లేదు. ఇలా ఈ ఎక్స్‌ప్రెస్ వేలో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఈ రెస్ట్ ఏరియాస్ ఉంటాయి. ప్యాకేజ్ 4లో చింతల జతూరు అనే గ్రామం దగ్గర దీన్ని నిర్మిస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ ల్యాండ్ లెవెలింగ్, సాయిల్ కాంపాక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ బిల్డింగ్స్ నిర్మిస్తారు. పచ్చని పొలాల మధ్య ప్రయాణం చాలా ఆహ్లాదంగా ఉండబోతుంది ఎక్స్‌ప్రెస్ వేలో. ఇక్కడ ఎక్స్‌ప్రెస్ వే పక్కన ఉన్న పొలాల్లో ఏ పంటలు పండిస్తారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ ఎక్స్‌ప్రెస్ వే కోసం 70 మీటర్ల వెడల్పైన భూమిని తీసుకుని దాంట్లో 35 మీటర్ల వెడల్పుతో 6 వరుసల ఎక్స్‌ప్రెస్ వే నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటుంది. ఇరువైపులా 4 వరుసల చెట్లను పెంచి గ్రీనరీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. వీటిలో స్థానికంగా పెరిగే చెట్లను మాత్రమే పెంచుతారు. అలాగే ఇది యాక్సెస్ కంట్రోల్ కాబట్టి సైడ్ నుండి ఎవరూ రాకుండా ఎక్స్‌ప్రెస్ వేకి ఇరువైపులా గోడను కడుతున్నారు చూడొచ్చు. ఇక్కడ ఒకవైపు తారు వేస్తున్నారు. చాలా మెషినరీ అయితే వర్క్ చేస్తున్నాయి. అలాగే హైవే నుండి వర్షపు నీరు కిందకి వెళ్ళడానికి నిర్మించిన డ్రైన్స్ చూడండి. ఆ ప్యాటర్న్ చూడడానికి బాగుంది. రీసెంట్గా ఈ ఎక్స్‌ప్రెస్ వే కన్స్ట్రక్షన్లో 4 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. ప్యాకేజ్ 2, 3ని నిర్మిస్తున్న రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు NHAI ఆధ్వర్యంలో ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. వీటి డీటెయిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ఎక్స్‌ప్రెస్ వే ఏ ప్రాంతాల మీదుగా వెళ్తుందని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడితో ప్యాకేజ్ 4 పూర్తయ్యి ప్యాకేజ్ 5 స్టార్ట్ అవుతుంది.
ఇది నల్లచెరువుపల్లి అనే గ్రామం. ఇక్కడ పులివెందుల ఎర్రగొంట్ల రోడ్డు క్రాసింగ్పై 6 ఇంటర్చేంజ్ నిర్మిస్తారు. ఇక్కడ ఎక్స్ప్రెస్ వే ఎక్కి దిగడానికి వీలుగా డబుల్ టంపెట్ ఇంటర్చేంజ్ నిర్మిస్తారు. ల్యాండ్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంటర్చేంజ్ వర్క్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్యాకేజ్ 5ని ఎంఈఎల్ కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇలా 30 కిలోమీటర్లు వెళ్తే ఎర్రగొంట్ల వస్తుంది. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.